ఈ దినం దేవుని వాగ్దానం పరిశుద్ధ గ్రంథంలో నుండి 107వ కీర్తన 10, 11, 12 వచనాలు చూసుకుందాం. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారంలోను నివాసము చేయి వారి హృదయములను ఆయన ఆయాసము చేత కృంగజేసెను. వారు కూలి ఉండగా సహాయుడు లేకపోయాను. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి బాధల్లో నుండి వారిని విడిపించెను. దీని మీనింగ్ ఏమిటంటే, దేవుని సొంత ప్రజలైన ఇశ్రాయేలీయులు ఎంతగానో గర్వించారు, ఎంతగానో దేవుని యొక్క పనులను తృణీకరించారు. దేవుడు చేసిన వాటిని హానర్ చేయటానికి బదులుగా ఎంతో భయంకరమైన పరిస్థితిలో నుంచి వచ్చినా కూడా వాళ్ళు ఏమీ నేర్చుకున్నట్టుగా ఇక్కడ కనబడుతూ ఉంది. 430 సంవత్సరాలు బానిసలుగా ఐగుప్తులో ఉన్నటువంటి దేవుని ప్రజలు దేవుని ఆజ్ఞలకు లోబడలేదంట. లోబడలేదు సరికదా, అవిధేయత చూపించారట. అయితే ఆయన ఆజ్ఞలు విధులు కట్టడలను తృణీకరించిరి అని రాయబడింది. తృణీకరించడం అంటే నీవు మాకొద్దు, అసలు నువ్వే మాకొద్దు అన్నట్టుగా బిహేవ్ చేశారనమాట. కాబట్టి అలా బిహేవ్ చేసినందుకు వారికి బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకట్లోనూ మరణాంధకారంలోనూ నివాసము చేయి వారి హృదయము ఆయన ఆయాసము చేత కృంగజేసెను. చూసారా, పనిష్మెంట్ వచ్చేసింది. దేవుని మాట వినకపోతే ఇప్పుడు మనకు కూడా అదే వస్తుంది. ఆ కాలంలోనే కాదు, ఈ కాలంలో కూడా వెంటనే పనిష్మెంట్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుని వాక్యము సత్యము, దేవుని వాక్యంలో శక్తి ఉన్నది అని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడు మాత్రమే దేవుని వాక్యానికి లోబడటానికి ఈజీ అవుతుంది. అదేవిధంగా బాధ చేతను ఇనుప కట్ట చేతను బంధింపబడిన వారై చీకట్లోను మరణాంధకారంలోను నివాసము చేయి వారి హృదయము ఆయన ఆయాసం కలగజేసిందట. వీళ్ళ ద్వారా వీళ్ళని ఏమో అనుకున్నాను, కానీ వీళ్ళు నాకు ఎంత బాధ పెడతా ఉన్నారు, ఎంత ఆయాస పెడతా ఉన్నారని దేవుడే బాధపడిపోయి వారిని ఏం చేశాడట, ఎంతో భయంకర పరిస్థితులకు దేవుడు వారిని అప్పగించాడు. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఈ పని మేము చేయలేం ప్రభువా, చేయనికి చాలా కష్టం ప్రభువా అని వారు దేవుని ఎదునట మొరపెట్టుకున్నారట. కానీ దేవుడు ఎంత ప్రేమ గలవాడు తెలుసా, వెంటనే ఆ కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టగానే ఆయన ప్రవక్తను ఒకరిని పంపినట్టుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరిని మనం ఏమి అనకూడదు. అనుకున్నట్లయితే వారి ద్వారానే మళ్ళీ మనకు శ్రమ వస్తుందని జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడి వాక్యం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, చదవబడిన వాక్యములు నిగూఢమైన మర్మములు పరిశుద్ధాత్మ దేవుడు వాటిని విశదీకరించిన విధానం బట్టి వందనాలు. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.